అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు. వారెవరో తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు. మరి మేషరాశి వారికి ఇంట్లో ఉన్నటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు? మరి వారు ఎవరో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అంటే వారు మీకు బాగా కావాల్సిన వారా? అసలు వారు మీకు ఎందుకు రహస్య శత్రువులుగా మారారు? అలాగే ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకునే ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారు శస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలో మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యాపకాలు వీళ్ళకు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు కొత్త పరికరాలు తయారు చేయడంలో వీరు చాలా చక్కగా ఆరితేరి ఉంటారు. అందరూ కూడా ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళు మాత్రం విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఒడిదుడుకులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా శ్రమించి చాలా బాధ్యతలు కూడా వీరు నెరవేర్చి అలాగే ఎక్కడా కూడా ఎవరి ద్వారా ఎలాంటి మాట పడకుండా జాగ్రత్తగా ఉంటారు. ఇక ఈ విధమైనటువంటి భావనతో, ఈ విధమైనటువంటి ఆలోచనలతో ఒక మంచి స్థితికి చేరుకుంటారు. ఈ రాశివారు చాలా కష్టాలను బాల్యంలోనే అనుభవించడం వలన జీవితానికి సంబంధించినటువంటి పాఠాలు ఎక్కువగా నేర్చుకొని ఉంటారు. ఇబ్బందికరమైనటువంటి కుటుంబ పరిస్థితులు మిమ్మల్ని చాలా వరకు కూడా ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. అలాగే భారమైనటువంటి కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల గురించి కూడా మీకు చిన్న వయసులోనే అన్నీ అర్థమై ఉంటాయి. కాబట్టి డబ్బు విషయంలో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పుకోవాలి. ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రతి దాని గురించి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. అంటే ఈ రూపాయిని మనం ఖర్చు పెట్టేది ఒక వస్తువు కోసం. అది మనకు ఎంతవరకు ఉపయోగం? అలాగే ఈ రూపాయి దానికోసం ఖర్చు పెట్టడం కరెక్టా కాదా? ఇలా అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మరి లెక్కలు వేసుకుంటారు. ఇక మేషరాశి వారు స్నేహితులకు వెనకంజ వేయకుండా చాలా గొప్పగా సహాయం చేస్తారు. వారు ఏదైనా కానీ ఇబ్బందుల్లో ఉన్నారు, ఆపదల్లో ఉన్నారు అంటే మాత్రం వీళ్ళు తప్పకుండా ముందడుగు వేస్తారు. వాళ్ళ కోసం ఏం చేయడానికైనా కానీ సిద్ధంగా ఉంటారు. ఎంత దూరమైనా అంటే ఎలాంటి సిచ్యువేషన్స్‌లో ఉన్నా కూడా వీరు తప్పకుండా వారికి సహాయం అయితే అందిస్తారు. అలాగే ఈ మేషరాశి వారు ఒక స్త్రీ వలన మాత్రం చాలా ఇబ్బందికి గురవుతారు. ఈ స్త్రీ మీ జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది. కాబట్టి స్త్రీల విషయంలో ఈ మేషరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే ఈ యొక్క మేషరాశి వారు సాహస క్రీడలంటే వీరికి చాలా ఎక్కువగా ఇష్టం. ఒక రకంగా డేరింగ్ అండ్ డాషింగ్ మెంటాలిటీ అని చెప్పుకోవచ్చు. మేష అంటే ఏమిటి? గొర్రె, పొట్టేలు. ఈ గొర్రె, పొట్టేలు కొండను కూడా ఢీకొట్టడానికి వెనకాడరు. కాబట్టి ఆ యొక్క కొండ దీని కొమ్ముల వలన పగులుతుంది. అలాగే విరిగిపోతుంది కూడా. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ యొక్క మేషరాశి వారు అంటే వారు చేసేటటువంటి ఏ పని కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ చక్కగా వెనకంజ వేయకుండా ఉంటారు. అలాంటి వారు ఈ మేషరాశి వారు. ఇక అదే విధంగా చూసుకుంటే మన మనోధైర్యం, సాహస నిర్ణయాలు వీరికి చాలా వరకు కూడా కలిసొస్తాయి. అలాగే వీళ్ళకు మనోధైర్యం కూడా ఎక్కువగా ఉండడంతో పాటు వీళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు వీరిని చాలా అంటే చాలా ముందుకు తీసుకొని వెళ్తాయి. అలాగే ఈ రాశివారు అనుభవం లేకుండా చేసేటటువంటి కొన్ని వ్యాపారాల వల్ల మాత్రం వీరు నష్టాలనేవైతే కొన్ని చూస్తారు. అలాగే ఈ రాశివారు వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి వీరు అసలు ఏమాత్రం కూడా ఇష్టపడరు. ఇక ముఖ్యంగా ఈ రాశివారు సోమరితనాన్ని అస్సలు మెచ్చుకోరు. ఒక రకంగా ఎప్పుడూ కూడా పని చేసుకుంటూ ఉండాలి. పనికి తగినటువంటి ఫలితం, ఫలితానికి తగినటువంటి పని జరుగుతూనే ఉండాలి. మన అవసరానికి పని చేయాలి. ఆ పనికి తగినటువంటి ఫలితాన్ని తీసుకోవాలి. ఈ విధమైనటువంటి మెంటాలిటీ వీళ్ళ యొక్క ఎప్పుడూ కూడా మనసులో భావన అదే విధంగా రన్ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ రాశి వారికి స్వతంత్ర అభిప్రాయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ఇండివిడ్యువాలిటీ అనేదాన్ని ఎక్కువగా కోరుకుంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డుగా వచ్చి వీరిని అడ్డుకుంటే మాత్రం వీళ్ళకు అస్సలు నచ్చదు. అంటే దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎవరైనా కానీ మూడో వ్యక్తి వచ్చి స్పందిస్తే వీరికి అసలు ఏమాత్రం కూడా నచ్చదు. అసలు వారు పట్టించుకోను కూడా పట్టించుకోరు. అయితే వీరికి స్వతంత్రం ఇస్తే కనుక
ఎలాంటి కార్యాన్నైనా సరే ఖచ్చితంగా మడతపెట్టి పక్కన పడేస్తారనమాట. అంత బాగా దాన్ని చక్కగా పూర్తి చేస్తారు. అది ఎంత కష్టమైనటువంటి పనైనప్పటికీ కూడా అసలు ఆ పని అవ్వదురా బాబు అని మనం అనుకోవాల్సిందే కానీ, ఈ రాశివారు మాత్రం చక్కగా చాలా చాకచక్యంగా చేసేస్తారు. మనం ఎవరితోనైనా అన్నామే అనుకోండి, మేషరాశి వారు ఆ మాట వింటే ఎందుకవ్వదండి ఖచ్చితంగా అవుతుంది. చేసి తీరుతాను చూడండి అని చెప్పి దాన్ని చేసి మరీ పక్కన పెట్టేస్తారు. అలాంటి మెంటాలిటీ ఈ యొక్క మేషరాశి వారిది. అలాగే వీరిలో అహంకారం, నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. ఇక చుట్టూ చూసేవారు వీరిని చూసి వీరిలో అహంకారం, నిర్లక్ష్యం చాలా ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు కానీ, అలాంటి ధోరణి వీరికి అస్సలుండదు. ఒకవేళ అలాంటి ఆలోచన వీరి మైండ్‌లోకి వచ్చిన వెంటనే అది వీరి పతనానికి కూడా దారి తీసేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక వీరిని కొంచెం పొగిడారంటే చాలు ఊరికే లొంగిపోతారు. ఇక ప్రతిసారి కూడా వీళ్ళు చేసేటటువంటి ప్రతి పనిలో చాలా వరకు ఆలోచనా విధానం అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత అలాగే ఏ పనైనా కానీ ఖచ్చితంగా చేసి తీరుతాం కదా! చేసే తీరుతాం అనేటటువంటి మాట కూడా ఎదుటి వ్యక్తులకు తప్పకుండా ఆ నమ్మకాన్ని, అలాగే ఆ పనిని చేసి చూపిస్తారు. అదేంటో కానీ వీళ్ళకు అదృష్టంతో పాటు రిజల్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. వీళ్ళకి ఇలా రిజల్ట్ రావడంతో ఏమవుతుందంటే వీళ్ళలో ఇంకాస్త అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక నేను చెప్పానంటే తప్పకుండా జరిగే తీరుతుంది అనేటటువంటి భావనతో ఉంటారు. సో, ఇలాంటి స్వభావం అనేది ఈ రాశి వారిని చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు గురిచేస్తుంది. ముందు బాగానే ఉంటుంది చూసే వారందరికీ కూడా. అయితే వినేవారికి కూడా బావుంటుంది. వీళ్ళకి కూడా ఇది అహంకారంలా, గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దాని పరిణామాలనేవి మాత్రం వీళ్ళను చాలా వరకు ఇబ్బందులకు గురిచేస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక, ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా వీరికి ఇంట్లోనే రహస్య శత్రువు అనేవారు ఉన్నారు. అసలు ఎవరు ఈ రహస్య శత్రువు? వీరికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎందుకు ఉన్నారు అంటే మాత్రం, తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలను చాలా జాగ్రత్తగా వినండి. ఈ రాశి వారికి ఉన్నటువంటి కోపం వల్ల కావచ్చు, లేదంటే వారికి ఉన్నటువంటి చికాకు వల్ల కావచ్చు, కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంట్లో వారితో గొడవ పడుతూ ఉంటారు. ఈ గొడవను ఈ రాశివారు అంతా కూడా సద్దుమణిగాక వీళ్ళ మనసులో నుంచి పూర్తిగా తీసేస్తారు. అయితే అవతల వ్యక్తులు మాత్రం దాన్ని మనసులో అలాగే పెట్టుకొనుంటారు. అందువలన వాళ్ళు శత్రువులుగా వీరికి తయారవుతారు. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా? ఎప్పుడెప్పుడు వీళ్ళని దెబ్బ కొట్టాలా? అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది. మీ శత్రువులు బయటవారు కాదు. ఇంట్లో వాళ్ళే. మీ బంధుమిత్రులు వాళ్ళు ఎవరైనా కావచ్చు. అలాగే మీ చుట్టూ ఉండేటటువంటి వారు ఎవరైనా కానీ. కాబట్టి వారు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని దెబ్బగొట్టాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి దగ్గర కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరం అయితే మీకుంటుంది. అలాగే అది కుటుంబ పరంగా దెబ్బతీయొచ్చు, వ్యాపార పరంగా దెబ్బతీయొచ్చు, ఆర్థికంగా కూడా దెబ్బతీయొచ్చు. ఇలా ఏదో ఒక రకంగా వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి, మీ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళు మీకు శత్రువులుగా తయారవుతారనమాట. కాబట్టి కాస్త వారి పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆ శత్రువు ఎవరు అంటే మీరు తప్పకుండా మీ మెంటాలిటీకి తగ్గట్లుగా మీరు గ్రహించగలిగితే చాలా మంచిది. అంటే మీరు తెలుసుకోలేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు మీ దగ్గరే చేరుతారు. మీ ఇంట్లోనే ఉంటారు. మీతోనే ఉంటారు. మీ వ్యాపారంలో మీతో పాటే ఉంటారు. లేదా మీ ఉద్యోగంలో మీతో పాటే ఉన్నట్లుగా ఉండి నటిస్తూ మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తారు. ఈ రాశివారు మంగళ, శనివారాలు, పౌర్ణమి రోజుల్లో హనుమంతుల వారికి సింధూరాన్ని సమర్పిస్తే చాలా మంచిది. అలాగే ఎరుపు రంగు రోమాలు ఉపయోగించడం కూడా వీరికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కలిసొస్తుంది. అలాగే వీరు తల్లిదండ్రుల సేవ చేసుకోవడం వలన ఎంతో పుణ్యాన్ని కూడా పొందుతారు. ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు, పెద్దలు, తల్లిదండ్రులు ఇలా ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పాదాలను తాకి వారి నుండి ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల చాలా మంచిది. అలాగే పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా ఏదో ఒక సేవ చేయడానికి మీరైతే తప్పకుండా ప్రయత్నించండి. మీ తల్లిదండ్రులను సంతోషపెట్టడం చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి పని. అంటే వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని సంతోషపెట్టడం, వారితో సంతోషంగా మాట్లాడటం. ఇవాళ రేపు తల్లిదండ్రులతో మాట్లాడే సమయం కూడా లేనటువంటి పుత్రులు, పుత్రికలు ఎంతోమందున్నారు. కాబట్టి మీరు ఆ సమయాన్ని కేటాయించగలిగేలా ఉండాలనమాట. వాళ్ళను సంతోషంగా ఉంచితే అంతకంటే సేవ మరొకటుండదు. వీలైతే వాళ్ళను మీ దగ్గరకు పెట్టుకొని వాళ్ళతో నిత్యం అంటే మీకు వీలు కుదిరినప్పుడల్లా చక్కగా వారితో కాసేపైనా కానీ సమయాన్ని కేటాయిస్తే వారు చాలా సంతోషిస్తారు.
మేషరాశి వారికి సంబంధించినటువంటి ఈ వివరణ అంతా కూడా మీకు నచ్చిందనుకుంటున్నానండి. మరి నచ్చితే తప్పకుండా మన ఛానల్‌ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.